క్రైస్తవ జనాంగం అంతటికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక తరుణాన్ని మీ ముందుకు రావడానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయనకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆయన సన్నిధి చేరిన కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. లోకంలో అనేక రకాలైన భయాందోళన చెందుతున్న దినాల్లో ఉన్నాం. అపాయకరమైన దినాలు, అంత్యకాల దినాల్లో జీవిస్తున్నాం అన్న సత్యాన్ని మనము గుర్తిరిగినట్లుగా ఈ కరోనా అనే వ్యాధి ప్రపంచం అందరినీ కూడా గడలాడించినప్పటికీ కూడా క్రైస్తవులుగా క్రీస్తుని ఎరిగిన ప్రజలుగా ఆయనందు పరిపూర్ణ విశ్వాసం కలిగి నమ్మకంతో విశ్వాసంతో ఆయన్ని వెంబడించగలుగుతూ ధైర్యముగా ఆ కరోనాను ఎదుర్కోవడానికి మన దేవుడు మనకు చూపుతున్న కృపను బట్టి మనం ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాం. అందుని బట్టి ఆయన ప్రేమను కనుగొన్నట్లుగా, ఆయన మహిమను పొందినట్లుగా దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏమిటనగా ఆయన వాక్యము. ఎందుకనగా మనం అపవిత్రులుగా మనల్ని పవిత్రపరచుకోవడానికి జీవము కలిగే దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. కనుక ఆ పరిశుద్ధ లేఖన భాగంలో ఉన్న ఆ వాక్యాన్ని మనం ధ్యానించుచు ఆయన వైపు చూస్తూ కొద్ది నిమిషాలు మన జీవిత విధానంలో అనేక రకములైన ఆలోచనతో ముందుకు సాగుతున్న మనలను ఏ విధముగా ఈ వాక్య భాగాన్ని మనం నడిపిస్తుందో ఒకసారి మన లేఖన భాగంలో మనం గమనిద్దాం. ఎందుకంటే క్రైస్తవులకు జీవిస్తున్న మనకి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం దేవునికి భయపడాలి అని చెప్పుకున్నాం. మనం ఆయనకి ఎందుకు భయపడాలి అన్నది మనం ఒక పరిశీలన చేయాలి. ఎందుకనగా దేవుని గురించి మనం పరిపూర్ణంగా తెలియకపోతే మనం భయపడే అవకాశం ఉండదు. ఆయన గురించి పరిపూర్ణంగా మనం గ్రహించిన వారమై ఆయన గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉంటే తప్ప దేవునికి భయపడే అవకాశం ఉండదు. ఎందుకనగా ఉదాహరణ మనం చెప్పాలంటే అధికారులకు భయపడతాం, రాజకీయ నాయకులకు భయపడతాం. మరి వారికి ఎందుకు భయపడతామంటే వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి వారికి భయపడుతూ వారి ముందు వంగి నమస్కారాలు చేస్తూ ఉంటాం. కానీ వారిని మనల్ని సృష్టించిన దేవాది దేవుడైన దేవునికి మాత్రం మనం భయపడడానికి ఇష్టపడం. ఎందుకనగా ఆయన యొక్క కృప ఏమిటో, ఆయన ప్రేమ ఏమిటో, ఆయన మహిమ ఏమిటో, ఆయన గొప్పతనం ఏమిటో మనకి ఎరుగకపోవటం వల్ల మనం ఆయనకి భయపడే అవకాశాన్ని మన జీవితంలో కోల్పోతున్నాం. ఎందుకని ఈ దినము దేవుని వాక్యాన్ని వినడానికి ఎందుకు భయపడాలంటే కొన్ని కారణాలు మనకు లేఖన భాగంలో మనం చూద్దాం. మొదటగా క్రైస్తవులుగా దేవుని చేతుల్లో పడుట అనేది ఎంత ఆశీర్వాదకరమో, లేక అది దీవెనకరమా, లేక అది భయంకరమా అన్నది వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుందో ఒకసారి చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట చదువుతున్నాం. ఒకసారి గమనించాలని కోరుతున్నాం. జీవము గల దేవుని చేతుల్లో పడుట భయంకరము. ఎందుకు భయపడాలంటే మొట్టమొదటి కారణము ఇక్కడ చెప్తున్నాడు. ఎబ్రీ గ్రంథకర్త స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. జీవము కలిగిన ఆ దేవుడు చేతుల్లో పడుట భయంకరమని చెప్తున్నారు. ఎందుకు భయంకరం అంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత కృప కలిగిన వాడో అంత కోపము, అంత ఉగ్రత కలిగిన దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి కలిగిన మనం ఆయనకు భయపడకుండా ఈ లోకంలో జీవిస్తే ఎటువంటి జీవిత గమనాన్ని మనం కొనసాగిస్తున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకని ఆయన చేతుల్లో పడుట భయంకరము. ఆయన చేతిలో పడుట భయంకరము కనుక ఎందుకని ఆ భయంకరమైన ఆ దేవుని చేతిలో పడ్డ మనం ఆయన భయం నుండి మనం తప్పించబడాలంటే మొదటగా ఆయన గురించి మనం ఎరిగిన వారమై ఉండాలి. ఏ విధముగా ఎరిగిన వారమై అంటే ఆయన గుణగణాలు, ఆయన ఏం చేయగలడు, ఎందుకు భయపడాలి, భయపడడం వల్ల ఆయన మన జీవితాన్ని ఏ విధంగా కాపాడగలడన్న సత్యాన్ని మనం పరిశీలన చేస్తే ఒక మాట చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఆయన చేతిలో పడుట భయంకరమని చెప్పిన మాట మనం విన్నాం. అంటే భయంకరమైన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన మీద పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి, పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఆయన వెంబడించినప్పుడు ఆయన మన పట్ల చేసే ఆ కృప ఏమిటో, మన పట్ల చూపించే ఆయన ప్రేమ ఏమిటో ఒకసారి లేఖన భాగంలో ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనాన్ని చదవగా అందరూ గమనించాలని కోరుతున్నాం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని ఆశ చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం. ఈ ఆశ అనగా ఎవరనగా ఇశ్రాయేలు ప్రజలకి 41 సంవత్సరాలు పరిపాలించిన రాజుగా ఉన్నాడు. యూదా రాజ్యాన్ని పరిపాలించిన
చేసిన రాజుగా ఉన్న ఆ వ్యక్తి ఆస. ఈయన 41 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని పరిపాలించారు. యోధా రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో మొట్టమొదటి మంచి రాజు ఎవరైనా ఉన్నాడనంటే ఆయన ఆసానే మనం గుర్తించగలము. ఎందుకనగా ఆయన చేసిన ప్రార్థనాపూర్వకమైన విధానం, ఆయన దేవుని సహకారమును కోరుతూ దేవుని సహాయమును కోరుతూ ఆయనకు మొరపెట్టిన విధానము మనం చూస్తున్నాం. ఎందుకనగా ఆయన సహాయం చేసే దేవుడు అన్న సత్యాన్ని ఎక్కడ ఎవరికి సహాయం చేస్తాడంటే అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, మనము విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి ఆయన సహాయకుడు, సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు అన్న సత్యాన్ని వాక్యం మనం స్పష్టంగా తెలియపోస్తున్నారు. అంటే మనము దేవుని గురించి మనం తెలియాలి. ఆయన ఎందుకు భయపడాలంటే ఆయన సహాయం చేసేవాడన్న సత్యాన్ని మనం నమ్మాలి. ఎప్పుడు సహాయం చేస్తాడంటే నువ్వు బలవంతుడిగా ఉన్నప్పుడో, లేక ధనవంతుడిగా ఉన్నప్పుడో, లేక లోక అధికారం కలిగినప్పుడో కాదట. ఆయన బలహీనులుగా ఉన్నప్పుడు, దేనికి పనికిరాని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, నిన్ను ఆయన అనేక రకాల నిందల పాలవుతున్న ఆ తరుణంలో ఆయన సహాయం చేసే దేవుడు అన్న సత్యాన్ని ఆశా భక్తుడి ద్వారా మనం లేఖన భాగాలు మనం చూస్తున్నాం. ఆయన గురించి మనం తెలియాలి. ఆయనకు ఎందుకు భయపడాలంటే ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఎవరికి, ఎటువంటి వారికంటే బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు అన్న విశ్వాసము ఆయన ఆశలో మనం చూస్తున్నాం. దేవుని పట్ల పరిపూర్ణ నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఎందుకంటే వేరే వారు లేరయ్యా, నీవు తప్ప మాకు వేరొకరు లేరు సహాయం చేయడానికని ఒక ప్రస్ఫుటమైన హృదయంతో, ఒక ప్రత్యక్షత కలిగిన హృదయంతో, ఒక పరిపక్వత చెందిన హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్న, ప్రార్థన విజ్ఞాపన చేస్తున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మనం కూడా యేసుక్రీస్తునకు భయపడవలసిన అవసరత ఎందుకనంటే ఆయన చెప్తున్నమాట, ఆయన సహాయకుడై ఉన్నాడు. ఈయన 41 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించాడు. ఒక అధికారం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు. అనేక మంది ప్రజలు ఆయన చెప్పు చేతుల్లో ఉన్నవారై ఉన్నాడు. అయినప్పటికీ కూడా మనుషుల యొక్క అధికారుల యొక్క, తన తోటి సైన్యం యొక్క సైన్యాధికారుల యొక్క సహాయం కోరకుండా ఎవరి సహాయం కోరుతున్నాడంటే దేవుని సహాయము ఆయన కోరుతున్నాడు. ఎందుకనంటే ఆయన ఒక్కడే సహాయం చేయడానికి అర్హుడు, ఆయన ఒక్కడే సహాయం చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుని సత్యాన్ని ఆ రాజు నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. ఒక రాజు దేవుని నమ్మి దేవుని పట్ల ఒక ఉన్నతమైన విధేయతతో ఆయన మీద ఆధారపడి ఆయనకు మొరపెడుతున్న విధానాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే మన జీవితంలో కూడా సహాయం చేయలేని వారికి మనం భయపడుతుంటాం. ఎవరనగా మన అందరికీ తెలుసు, అధికారులు సహాయం చేయలేరు, వారికి భయపడతాం. రాజులు అదే రీతిలో నాయకులకు భయపడుతూ ఉంటాం, వారు సహాయం చేయలేరు. వారు సహాయం చేసినా అది కొంతకాలమే మనకు ఉపయోగపడదు తప్ప జీవితకాలం అంతా ఉపయోగపడేది కాదు. అది శాశ్వతమైన సహాయము, శాశ్వతమైన కృప చేత నింపగలిగిన ఆ దేవుని పట్ల మనం భయం కలిగి జీవించగలిగితే ఆయన చెప్తున్నాడు, బలము లేని వారికి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు చేస్తాడంటే ఆయననే నమ్ముకున్నప్పుడు అన్న సత్యాన్ని వాక్యం మనకు స్పష్టంగా తెలియపోసాం. ఎందుకని అక్కడ అంటాడు, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రం నీ పైన జయము ఉందనీయకము అని ప్రార్థింపగా. ఆయన ప్రార్థన విధానాన్ని మనం చూస్తున్నాం. ఒక రాజుగా ఉండి కూడా దేవుని పాదచెంత చేరి ఆయన మొరపెట్టిన విధానం, విజ్ఞాపన చేసిన విధానం అంటే, అయ్యా నేను రాజుగా ఉన్నానన్న గర్వంతో పోలా, ఆయన అహంకారంతో పోలా, రాజు అయినప్పటికీ కూడా, ఒక గొప్ప అధికారము కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని పాదచెంత చేరి, అయ్యా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు, మేము బలహీనులుగా ఉన్నాం, ఇదిగో సైన్యం మా మీద యుద్ధానికి అది ఒడికట్టి మా మీదకి వచ్చి ఉన్నదని ఆయన, అయ్యా మమ్మల్ని వాటి నుంచి తప్పించగలిగిన వాడు, వాటి మీద జయాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీవు తప్ప మాకు ఎవరు లేరని ఒక ప్రస్ఫుటమైన లేక ఒక పరిపక్వతమైన హృదయంతో దేవుని మీద ఆధారపడిన ఆ ఉన్నతమైన విధానాన్ని మనం చూస్తున్నాం. సహాయం చేసే దేవుడి తప్ప ఆయన సహాయం చేయకుండా తప్పించుకున్న దేవుడు మాత్రం కాదన్న సత్యాన్ని మనం ఉండాలి. ఎందుకనగా ఎప్పుడు నమ్ముతామనంటే ఆయనకు భయపడినప్పుడు మాత్రమే. ఆయన తప్ప వేరొకరు లేరు అనే పరిపూర్ణమైన హృదయంతో మనం నమ్మి ఆయన మీద ఆధారపడగలిగితే తప్ప మనం ఆయనకు భయపడే విధానం మనకి లేదన్న సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా భయంకరుడైన దేవుని చేతిలో మనం పడ్డాం. ఆ భయంకర దేవుని చేతిలో పడ్డ మనం ఆయనకి భయపడకపోతే ఆ భయంకరమైన దేవుడు మన జీవితం పట్ల ఏ విధమైన జీవితాన్ని కొనసాగించడానికి ఆయన కృపను చూపిస్తాడో మనం గమనించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అన్న సత్యం. ఎందుకనగా అంత్యకాల దినాల్లో ఉన్నాం, అపాయకర దినాల్లో ఉన్నాం, మనము అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న దినాల్లో ఉన్నాం. ఎవరు సహాయం చేయరు, ఎవరి దగ్గర నుంచి సహాయం పొందలేని స్థితిలో మనం ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనం దేవుని సహాయము కోరుతూ ఆయన మీద ఆధారపడి ఆయనకు భయపడి ఆయన వెంబడించగలిగితే దేవుడు ఒక ఉన్నతమైన కృప చేత, ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము అది జరిగిన సంగతులు, అది నిన్న నేడు రేపు ఏకరీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ రోజుల్లో ఉన్న దేవుడే ఈ రోజుల్లో ఉన్నవాడై ఉన్నాడు.
ఆయన అనువాడు ఉన్నవాడునని చెప్పిన ఆ దేవుడు మన పట్ల ఉన్నవాడుగా ఉండి మన జీవితానికి ప్రతి అవసరతను తీర్చినట్టుగా ఆయన అనువాడుగా ఉన్నాడు. అటువంటి దేవునికి మనము భయపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నదన్న సత్యాన్ని లేఖన భాగంలో స్పష్టంగా తెలియపోస్తున్నాం. రాజు, ఒక గొప్ప రాజు, యూదా రాజ్యానికి పరిపాలించిన రాజు దేవునికి భయపడి ఆయన ఎదుట సాగిలపడిన విధానం, ఆయనకు మొరపెట్టిన విధానం మనం ఈ వచ్చిన భాగంలో మనం చదువుకున్నాం. మరొకసారి వచ్చాను చదవాలని ఆశపడుతున్నాం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరో లేరు అని చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఏమిటంటే అక్కడ ఆయన మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడంటే, విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా మాకు బలాన్ని కలుగచేయి. బలము లేని వారి వల్ల ఉన్నావు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఆ సిద్ధంగా ఉన్న మమ్మలను నీ సహాయం చేత మాకు జయాన్ని కలగచేయమని ప్రార్థిస్తున్నట్టుగా లేఖన భాగంలో ఆయన చెప్తూ ఆయన అంటున్నాడు, నీవే తప్ప మాకెవరూ లేరు. యెహోవా మా దేవా, యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నామని చెప్పిన మాట చూస్తున్నాం. మనం లోకములో జీవిస్తున్న మన జీవితం అనేకమైన సైన్యములతో మనం పోరాటం చేస్తున్నాం. ఆ సైన్యము నుండి మనం జయం పొందేవారిగా ఉండాలంటే మనుషుల మీద నమ్ముకొనక, మనుషుల మీద ఆధారపడక, సర్వశక్తిమంతైన దేవుని మీద ఆధారపడగలిగితే, క్రైస్తవులో మనకు ఒక బలహీనత ఉంది. లోకములు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడి మనుషుల దగ్గరికి వెళ్ళి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఏ ప్రయత్నం సక్సెస్ కాకపోతే అప్పుడు దేవుని దగ్గరకు వస్తాం. కానీ ఆశ తనకు సమస్య వచ్చింది, కానీ ఎవరి దగ్గర ఏ రాజు సహకారం అందులో కోరుకోలా, ఏ సైన్యాధికారి సహకారం కోరుకోలా. ఆయన కోరుకున్నదల్లా దేవాది దేవుడైన యెహోవా సహకారాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన సహకారం చేయటానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు అన్న సత్యాన్ని ఆయన నమ్మాడు. ఎందుకని అంటాడు, నీ నామమును బట్టియే అని చెప్పిన, నిన్ను నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నామని చెప్పిన మాట చూస్తున్నాం. కానీ దేవుని యొక్క వాక్యంలో సంఘాలలో సమస్యలు ఉన్నాయి, కుటుంబాలలో సమస్యలు ఉన్నాయి, సంఘ నాయకుల ద్వారా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలంటే సంఘముగా చేరి మనం చేయాల్సింది ఏమిటనగా దేవుని పాద చెంత చేరి ఆయనకు మొరపెట్టే విధానాన్ని కావాలి. మొరపెడుతున్న మనలో భయముతో మొరపెట్టేవారు. భయం అంటే నీవు తప్ప నాకెవరో లేరయ్యా, సహాయం అందించడానికి, నా సమస్యను పరిష్కరించడానికి నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా అని పరిపూర్ణమైన హృదయంతో ఆయన గ్రహించే విధానాన్ని మనం కలిగి ఉండాలని లేఖన భాగం స్పష్టంగా తెలియపోస్తాం. మొదటిది, ఆయన సహాయం చేసే దేవుడు. ఎందుకు భయపడాలంటే ఆయన సహాయం చేసే దేవుడు. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒక చర్చిలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఎవరైనా రాజకీయ నాయకుడు వస్తే మనం ఏం చేస్తామంటే టక్కున లేచి నిలబడతాం. టక్కులు లేచి నిలబడి సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ కూడా ఆపండి అని గట్టిగా మనం చెప్తాం. ఎందుకనంటే ఆ అధికారం మీద లేక ఆ నాయకుడి మీద ఉన్న ప్రేమో లేకపోతే ఆ నాయకుడు అంటే భయమో తెలియదు, కానీ ఆ విధమైన ఆలోచనతో మనం సాగుతుంటాం. కానీ దేవాది దేవుడైన ఆ దేవుడు నిత్యము నిన్ను చూస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము నీ మొర నా మొర ఆలకించగలిగిన వాడై, చూడగలిగిన దేవుడై, వినగలిగిన దేవుడై ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి కూడా ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడపడానికి ఇష్టపడం. అలా ఇష్టపడకపోవటం వల్ల మనం కోల్పోయేది ఏమిటంటే దేవుని సహాయాన్ని కోల్పోతున్నామన్న సత్యం మనం గమనించాలి. దేవుడు ఒక ఉన్నతమైన ప్రేమను కనిపించేవాడు తప్ప ఆయన ఉగ్రతను చూపించే దేవుడు కాదు. ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఆయన సమాధానమునకు కర్త అయిన దేవుడై ఉన్నాడు. కనుక అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం దేవునికి భయపడి ఆయన తప్ప మనకి ఈ లోకములు ఎవరు లేని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన వెంబడించాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. ఎందుకు భయపడాలంటే ఆయన సహాయం చేయగలిగిన దేవుడు. ఆయన సహాయం చేయటం మొదలుపెట్టాడా జీవితంలో ఎవరు తీసివేయడానికి అవకాశం లేదు. ఎవరు కూడా దాన్ని తొలగించడానికి, ఎవరి నుంచి కూడా తప్పించడానికి అవకాశం లేదు. ఆయన ఇవ్వటం మొదలు పెడితే బ్రతికినంత కాలం ఆయన ఇస్తూనే ఉంటాడన్న సత్యం మన జీవిత అనుభవంలో మనం గ్రహించాలి. అటువంటి గ్రహింపు కలిగి ఉండాలంటే నీ దేవుడు, నువ్వు నమ్మిన నీ దేవుని గురించి, నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుని గురించి, నీవు కల్వరి శిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్మి యేసుక్రీస్తు యొక్క నామము ద్వారా బాప్తిసాన్ని పొందిన నీవు ఆయన గురించి పరిపూర్ణంగా, ఆయన శక్తిని గురించి, ఆయన ప్రభావాన్ని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన ప్రేమను గురించి ప్రస్ఫుటముగా నువ్వు గమనించి ఆయనకు భయపడగలిగితే
ఆయన వైపు చూడగలిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేసే దేవుడుగా మనకు తోడుగా ఉంటాడు. రెండవ కారణం చూద్దాం. ఒకటి, సహాయకుడిగా ఉన్నాడు. ఎవరికి సహాయం చేస్తాడంటే ధనవంతులకు బలవంతులకు కాదట, బలహీనులకు సహాయం చేయడానికి ఆయనే ఉన్నాడన్న సత్యాన్ని ఆశ అనబడిన ఆ గొప్ప రాజు ద్వారా మనం లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తున్నాం. రెండవ మాట, కాపాడువాడు. ఎటువంటి వాడిని కాపాడతాడు ఆయన అన్నది మనం పరిశీలన చేస్తే ఒక్కసారి మనం చదువుదాం. 121వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. ఆయన నీ పాదము తొట్టిలనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు. దేవుని యొక్క వాక్యములు స్పష్టంగా ఒకటి, ఆశా మహా గొప్ప రాజు ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన మహిమను, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుని ఎందుకు ఆయన సహాయం చేసేవాడు. ఎవరికి సహాయం చేస్తాడంటే బలహీనులకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని మనం విన్నాం. ఇక్కడ రెండో మాట, దావీదు భక్తుడు తన యాత్రా కీర్తనలో రచించిన కీర్తన ఏమంటే, ఆయన నీ పాదము తొట్టిలనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని చెప్పిన మాట. ఆయన కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఎలా కాపాడుతాడంటే, నువ్వు ఏ మార్గంలో నడిచినా ఆయన నీ పాదము తొట్టిలో లేకుండా ఆయన కాపాడుటకు నిత్యము నీ వైపు చూస్తున్నవాడై, నిత్యము నిన్ను పరిశోధిస్తున్నవాడై, నిత్యము నిన్ను పరిశోధిస్తున్నవాడే అన్న సత్యాన్ని లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపోసరా. అందుకని మొదటి వచ్చిన చూస్తే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన సహాయం ఎక్కడి నుంచి వచ్చునంటే, ఆయన కొండల తట్టు చూస్తున్నప్పుడు కూడా సహాయం యెహోవా వల్లే వచ్చునన్న సత్యాన్ని దావీదు భక్తుడు కూడా మనకు స్పష్టంగా తెలియపోసాం. అక్కడ సహాయం చేయడానికి నీవే, నీ నామమును బట్టి మేము ముందుకు సాగుతున్నామయ్యా, మాకు జయాని అనే ఆశాభక్తుడు. అంటే ఇక్కడ అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్తూ నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఎందుకనగా కాపాడువాడు, సహాయం చేయువాడు ఆయన కునుకక నిత్యము నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవునికి మొరపెడుతూనే ఉన్నాడు. ఆయన దేవునికి మొరపెట్టుతున్న అనుభవం కలిగిన దేవుడిగా ఉన్నాడన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కొంతమంది అంటుంటారు, కొంతమంది ఆలోచనతో కొంతమంది నిద్రలు పోతుంటారు, ఆయన పానుపుల మీద నిద్రలు పోతుంటారని చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం నమ్మిన దేవుని గురించి చెప్తున్నమాట, ఆయన కునుకడు అని చెప్తున్నాడు. ఇంకో కూడా 4వ వచనంలో కూడా అంటాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. అంటే ఆయన ఏ విధముగా కాపాడుతుంటే, నిత్యము నీ పాదము తొట్టిలు లేకుండా నిత్యము నీకు తోడుగా నీకు నీడగా ఉంటాడన్న సత్యాన్ని ఎక్కడనగా నీ కుడి ప్రక్కనే, ఈ కుడి ప్రక్కనే ఉన్నాడన్న సత్యం మన యోసేపు జీవితాన్ని గురించి ఒకసారి పరిశీలన చేస్తే ఆయన అదే చెప్తాడు, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని నమ్మి పరిపూర్ణమైన యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించి దేవుని నమ్మి దేవుణ్ణి వెంబడించిన విధానం మనం చూస్తున్నాం. దేవునికి భయపడి, ఎటువంటి పాపం చేయకుండా, ఎటువంటి మోసకరమైన ఆలోచన చేయకుండా, ఎటువంటి శత్రువుగా భావించకుండా తన శత్రువుని స్నేహితుడిగా భావించి దేవుని వైపు తిరిగిన వ్యక్తిగా యోసేపును మనం చూస్తున్నాం. ఎందుకనగా ఆయన నమ్మాడు, ఆయన కుడి పక్కనే నా దేవుడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మాడు. కనుకనే ఒక ఉన్నతమైన విశ్వాసంతో ముందుకు సాగిన అనుభవం కలిగి ఉన్నాం. ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆ దేవుని నమ్మాడు, నమ్మి ఏ పాపమునకు తన హృదయంలో చోటు ఇవ్వకుండా నా దేవునికి ఇంత ఘోరమైన పాపాన్ని కట్టుకుందనన్న ఆ గొప్ప విశ్వాసము నమ్మకము కలిగిన, అంటే ఆ విశ్వాసం గల కారణం దేవుడు అంటే భయపడ్డాడు. దేవుడు నాతో ఉన్నాడు, నా కుడి పక్కనే ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగిన వాడే ఉండి పాపమునకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాడు. దేవునికి భయపడి ముందుకు సాగాడు. కనుకనే ఒక గొప్ప అధికారిగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. వెలివేసిన వ్యక్తి, అమ్మివేయబడిన వ్యక్తి, దేనికి పనికిరాడని తన అన్నదమ్ములు తన అనేక రకాల పగలు పెట్టుకున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా తిరిగి ఒక్క మాట తన అన్నలను అనకుండా దేవునికి మాత్రమే భయపడ్డాడు, దేవుని మాటకు మాత్రమే లోబడ్డాడు, దేవుని యందు మాత్రమే నమ్మిక ఉంచాడు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాడు. కనుకనే ఆయన ఒక ఉన్నతమైన గొప్ప అధికారిగా తీర్చిదిద్దబడ్డాడు. అందుకని భక్తుడు అంటాడు, సహాయం ఎక్కడి నుంచి వస్తుంటే దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆయన ఉన్నాడు అని నమ్మి, ఆయన నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మి ఎప్పుడైతే ఆయనకు భయపడి లోకంలో జీవిస్తాడు, తప్పు చేయకుండా, పాపం చేయకుండా, మోసం చేయకుండా ఆయనకు భయపడి లోకంలో యథార్థమైన హృదయంతో జీవించగలిగితే ఆయన ఏ విధంగా కాపాడుతాడో ఆయన చరిత్ర లేక యేసు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనం గ్రహించగలము అన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తున్నాం. కాపాడువాడు అన్న మాట చూస్తున్నాం. ఇదే మాట దావీదు గురించి కూడా ఒక మాట రాయబడింది 2వ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన ఏ విధంగా కాపాడుతాడు అన్నది మరొక సందర్భాన్ని మనం ఇక్కడ చూద్దాం. దమస్కు వశమున నున్న సిరియా దేశమందు
దండును ఉంచగా సిరియన్లు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచున్నది. దావీదు ఎక్కడికి పోయినానో యెహోవా అతనిని కాపాడుచుండెను. ఇక్కడ దావీదు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు తోడుగా ఉండి కాపాడుతున్నాడని చెప్పిన మాట లోకంలో లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆయన ఎందుకు కాపాడగలుగుతున్నాడంటే దావీదు తన ఇష్టానుసారుడుగా జీవించాడు. దావీదు పరిపూర్ణ నమ్మకంతో కలిగినాడు. ఎందుకనగా మనందరికీ తెలుసు ఆ చరిత్ర. గొల్యాతును చంపడానికి తనకు కలిగిన ధైర్యం, సింహములను ఎలుగుబంటులను చంపిన విధానం మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మనం కనులారా చూడకపోయినా విని నమ్ముచున్నాము కనుక మనం ధన్యులుగా ఉన్నాం. దావీదు భక్తుడు చెప్తున్నమాట, దావీదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ అంటున్నమాట, అది యెహోవా అతనికి కాపాడుచుండెను అన్నమాట. ఎక్కడికి పోయినా దేవుడు అతన్ని కాపాడుచున్నాను. కారణం ఏంటంటే దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని దావీదు, నాలో ఉన్నవాడు గొప్పవాడు, లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగాడు. కనుకనే ఆయన చెప్తున్నమాట, దావీదు ఎక్కడికి వెళ్ళినా దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన జయాన్ని పొందాడే తప్ప అపజయాన్ని పొందలేదు. అటువంటి దావీదుని దేవుడిచ్చిన సాక్ష్యాలుగా నా హృదయానుసారుడని ఆయన గొప్ప సాక్ష్యాన్ని పొందినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుడు కాపాడువాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడువాడిగా ఉండాలంటే నీవు దేవునికి భయపడి ఆయననే నమ్ముకొనగలిగిన, ఆయన ఎందే పరిపూర్ణ విశ్వాసం ఉంచగలిగిన ఆ ఉన్నతమైన ధైర్యాన్ని కలిగి జీవించగలిగితే ఆయన కాపాడువాడు, కునుకడు నిద్రపోడిన సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. చేతుల్లో పడకుండా, అందుకనే చేతిలో యెషయా గ్రంథంలో కూడా ఒక ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఒక మాట చెప్తున్నాడు. అది కూడా ఒకసారి చదువుదాం. 51వ అధ్యాయము యెషయా గ్రంథం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నేను ఆకాశమును స్థాపించినట్లు భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని ఆయన కాపుదల ఎలా ఉంటుందనంటే ఆయన అరిచేతులు చెక్కుకున్నవాడే, ఆయన చేతి నీళ్ళలో మనల్ని కప్పుచున్న వాడే ఉన్నాను. సత్యాన్ని ఎందుకు కప్పగలడు అనంటే ఆయన కప్పడానికి ఆయన స్తోమత ఉందా అనంటే అక్కడ స్పష్టంగా తెలియపరచు. ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఆయన మనల్ని కప్పటానికి, ఆయన చేతిలో ఆయన అరిచేతులు చిక్కుకోవడానికి, ఆయన మనల్ని పేరు పెట్టి పిలవడానికి గల కారణం అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ఆకాశమును స్థాపించిన దేవుడు, ఆయన భూమికి పునాదులు వేసిన దేవుడే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన సేవిస్తున్న మన జీవితంలో ఆయనకు భయపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకనగా ఆయన కాపాడువాడండి. ఏ క్షణము కూడా ఆయన నిద్రపోయేవాడు కాదు, కానీ కునుకక నిద్రపోక నిత్యము నిన్ను నన్ను కాయుచున్న దేవుడై ఉన్నాడు. అటువంటి దేవునికి మనం భయపడాల్సిన అవసరత ఎంతైనా ఉన్నదన్న సత్యాన్ని లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాం. కనుక మొదటి మాటగా మనం విన్నాం, ఆయన సహాయకుడు. ఎవరికి సహాయం చేస్తాడనంటే బలము లేని వారి సహాయం చేస్తాడన్న సత్యాన్ని లేఖన భాగం. బలము లేని వారు ఆయనకు మొరపెట్ట. ఎవరనగా బలము కలిగిన వ్యక్తి, అధికారం కలిగిన వ్యక్తి, ఒక రాజుగా ఉన్న వ్యక్తి దేవునికి మొరపెట్టాడు. ఎందుకనగా ఆయనకి సైన్యం ఆయన మీద పడ్డప్పుడు ఆయన అధైర్యముతో ఆయన నిరాశ నిస్పృహ చెందకుండా నన్ను తప్పించగలిగిన దేవుడు నాకు ఉన్నాడు అని నమ్మి దేవునికి మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. మన విశ్వాస జీవితంలో కూడా అదే విశ్వాసాన్ని కొనసాగించాలి. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం అనేకులకు ఫోన్లు చేసి అయ్యా నా గురించి ప్రార్థన చేయంటాం. కానీ ఆ ప్రార్థన నువ్వే చేస్తే ఆ ప్రార్థనకి ఎంత జవాబు పొందగలవు అన్నది మనం గమనించగలగాలి. కానీ దేవుని యొక్క వాక్యమును చెప్పబడుతున్న మాట, ఆయన సహాయకుడై ఉన్నాడు. మొదటగా ఆయన సహాయకుడు ఉన్నాడు కాబట్టి మనం ఆయన నుంచి సహాయం పొందాలంటే ఆయనకు భయపడి ఆయనకు మొరపెట్టే విధానాన్ని, ఆయనకు విజ్ఞాపన చేసే విధానాన్ని కలిగి ఉండాలి. రెండోది, ఆయన కాపాడు దేవుడుగా ఉన్నాడు. ఆయన కాపాడుతాడు కాబట్టి ఆయనకు కూడా మనం భయపడవలసిన అవసరత ఉంది. మూడవదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, ఆయన సంరక్షించు దేవుడు. 127వ కీర్తన దావీదు భక్తుడు రచించిన 27వ కీర్తన 5వ వచనంలో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆయన సంరక్షించు దేవుడు. దావీదు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన సౌలు మహారాజు ఆయనకు శత్రువుగా మారినప్పుడు దావీదు ఆయన దగ్గర నుంచి పారిపోతున్న తరుణంలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఏ గుహలోకి వెళ్ళినా, ఏ అరణ్యంలోకి, ఎడారిలోకి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు తనకు తోడుగా ఉండి ఆయన రెక్కల చాటున దాచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. సంరక్షించిన విధానం మనం చూస్తున్నాం. ఆయన సంరక్షించే దేవుడు. ఈ 3 కార్యాలు ఆయన చేయగలడు కనుక మనం ఆయనకు భయపడాలి.
లోకంలో ఏ తల్లిదండ్రి కూడా మనం కాపాడలేడు, ఏ తల్లిదండ్రి మనకి సహాయం చేయలేరు. అంటే శాశ్వతమైన సహాయం, శాశ్వతంగా మనం కాపాడగలిగిన ఆ ఉన్నతమైన నడిపింపు లేక సంరక్షించగలిగిన ఆ గుణగణాలు మానవ జీవితంలో లేవు. కానీ ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు, ఆకాశమును భూమిని పునాదులు వేసిన దేవుడు, ఆకాశమును సృష్టించిన దేవుడు, ఒక్క నోటి మాట ద్వారా సర్వమును సృష్టించిన దేవునికి మనం భయపడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. భయపడాలంటే ఆయన ఏం చేయగలడో మనం గ్రహించాలి. ఒకటి చెప్తున్నాడు, సహాయం చేయగలిగిన దేవుడే ఉన్నాడు. నీవు కష్టంలో ఉన్నావా, నువ్వు ఇబ్బందులో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, లేక సమస్యలు ఉన్నావా, లేక నిందల పాలులో ఉన్నావా, అయితే సహాయకుడిగా ఉన్న ఆ దేవుని వైపు చూడు. సహాయకుడు నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యని పరిపూర్ణమైన విశ్వాసం ఆయన వెంబడిస్తే, ఆయన మీద ఆధారపడితే ఆయన సహాయం చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు. రెండవది, కాపాడు దేవుడు. నువ్వు ఏ మార్గములు వెళ్ళినా ఆయన నిత్యము నీకు తోడుగా ఉండి ఆయన కాపాడే దేవుడుగా ఉంటాడు. ఆయన కాపాడగలడు కాబట్టి ఆయన మీద నువ్వు ఆధారపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. సంరక్షించే దేవుడుగా ఉన్నాడు, ఆయన సంరక్షిస్తాడు. ఎప్పుడనగా పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన వెంబడించినప్పుడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన్ని నమ్మి ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన మనల్ని కాపాడటమే కాకుండా సంరక్షించే దేవుడుగా ఉన్నాడు. ఇప్పటి వరకు మన పాప జీవితాలన్నీ కూడా ఆయన క్షమించే దేవుడుగా కూడా ఆయన ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి కలిగిన మనం, అటువంటి దేవునికి మనం భయపడి ఆయన పాదచెంత చేరి ఆయనకి విజ్ఞాపన చేయగలిగితే ఆయన చెప్తున్నమాట, మన జీవితానికి కాసిన సహాయమును దేవుడు మనకు అనుగ్రహింపచేస్తాడు. అటువంటి కృపను దేవుడు మనకి ఆయన ద్వారా మనం పొందగలిగినట్లుగా ఆయన వైపు చూద్దాం. ఆయన ఎంత పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఆయనకు భయపడగలిగిన ఆ మనసును భయపడి ఆయన పాదచెంత చేరి, అయ్యా నీవు తప్ప నాకు ఈ లోకములు ఎవరు లేరయ్యా, నీవే నా దేవుడవు, నిన్నే నమ్ముకొని ఉన్నానని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయన వెంబడిస్తాం. అటువంటి కృపను దేవుడు మనకిని మనందరికీ వాక్యమును ఓపికతో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మచేత నడిపించి పోషించి సంరక్షించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృప చేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేత మరొక తరుణం నాయన నీ బిడ్డలకు రక్షణ సువార్తను ప్రకటించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. ప్రకటించుటకు మాకును వినుటకు నీ ప్రజలకు ఇచ్చిన నీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి అయ్యా, మరి దేవుని చేతుల పట్ల భయంకరమని చెప్తున్న మాట మేము విన్నాము నాయన. కనుక తండ్రి భయంకరుడైన దేవుని ప్రేమను మేము సంపాదించినట్టుగా, నీకు భయపడి నీ యందు భయం కలిగి భక్తి కలిగి లోకములో జీవించుకున్నట్టుగా తండ్రి నీ కృపను చూపించమని, నువ్వు సహాయకుడువని, కాపాడు దేవుడువని, సంరక్షించే దేవుడువని, క్షమించగలిగిన దేవుడు నీవు తప్ప ఈ లోకములు ఎవరు లేరని పరిపూర్ణమైన విశ్వాసంతో నిన్ను వెంబడించగలిగిన ఆ కృపను మాకు కలగచేసి మీరే మహిమాకంత ప్రభావాలు పొందమని, ఈ దినవంత మమ్మల్ని నింపమని, నీ రాకడ ఆలస్యత మరొకసారి నీ పాదసేవ చేరి నిన్ను స్తుతించినట్టుగా మమ్మల్ని అందరినీ సమకూర్చుకొనమని నా ప్రభును నీ ప్రియకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును లోకంలో పరిశుద్ధులకును మరి ముఖ్యంగా ఓపికతో ఆయన మాట విన్న ప్రతి హృదయానికి సదాకాలముతో ఆయన్ని సంరక్షించి పోషించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.